ఏమంటారు అంటే ఉచితాలతో అసలుకే వేశారు, ఇష్టారీతిన ఫ్రీబీస్ ఇస్తున్న రాష్ట్రాలు. ఓకే, దీన్ని నేను కూడా అగ్రి చేస్తా ఒక కోణంలో. మరి అట్లాంటప్పుడు విద్యా వైద్యాన్ని ఉచితం ఇస్తే అయిపోతుంది కదా, ఇక ఆ రెండు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఎవడొద్దన్నాడు? మరి ఓట్ల కోసం మీరే కదా చాలు చేసేది. వాళ్ళు 2000 ఇస్తా అంటే మీరు 4000 అని, వాళ్ళు 4000 అంటే మీరు 6000 అని. ఇష్టారీతిన హామీలు ఇచ్చేది మీరు, ఇష్టారీతిన జనాలకు తాయిలాలు ఇచ్చేది మీరు, తర్వాత మళ్ళా ఫ్రీగా ఇస్తున్నాం. నాకు అర్థం కాలేదు మరి ఇచ్చుడెందుకు, తర్వాత అనుడెందుకు? చూడండి ఇక ఏమంటారు. ఇక ఫలితంగా 3 ఏళ్లలో 5 రెట్లు పెరిగిన వ్యయం. ఈ ఏడాది 1.7 లక్షల కోట్లు స్కూల్స్, హాస్పిటల్స్, పట్టణ వసతుల వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఎఫెక్ట్ అంటూ సుమారు 90% ఖర్చు అప్పులు, జీతాలు, సబ్సిడీలకే. షరతులతో కూడిన ఉచిత పథకాలు అవసరము. ఎకనామిక్ సర్వే సూచన. రాష్ట్రాలు ఇష్టారీతిన ఉచిత పథకాలు ప్రకటిస్తూ పోతున్నాయి. ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ మొన్న ఇచ్చినటువంటి హామీలు చూడండి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, అందులో 13 హామీలు, అన్ని ఉచితాలే. అట్లని చెప్పి బీజేపీ ఏమి ఊకుంటలేదు. బీజేపీ కూడా అన్ని చెప్పింది. బండి పోతే బండి, గుండు పోతే గుండు, కారు పోతే కారు అని చెప్పింది. మనమే చూసినాం. వాళ్ళు కూడా చెప్తారు కిరాయిలకు కూడా కిరాయి కడతామని చెప్పారు. ఇంకా మీరు చూసిరో లేదా జిహెచ్ఎంసీ ఎన్నికల రకరకాలు ఉంటాయి తాయిలాలు. మరి అట్లని చెప్పి బీజేపీ ఏమన్నా ఉచితంగా ఏమి ఇవ్వకుండా ఉన్నదా అంటే అన్నీ ఇస్తుంది. వాళ్ళు కూడా చేసే ప్రయత్నాలు చేస్తారు, ఎందుకంటే ఓట్లు కావాలి. మళ్ళీ చెప్పేటప్పుడు మాత్రం ఇట్లా నీతులు చెప్తారు. అయితే ఇందులో ఏం జరిగిందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు ఉన్నాయి. ఎలా తెలుసా? 420 అనేది అందుకోసానికే మేనిఫెస్టోలో ఒక్కొక్క రంగానికి, ఒక్కొక్క వర్గానికి వాళ్ళు ఇస్తామని చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా లెక్క తీస్తే 420 ఉన్నాయి. అందుకే వాళ్ళని 420 అని పిలుస్తారు. 420 అని చెప్పి అందుకే పిలుస్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఆ 420 గాళ్ళు అందుకే చెయ్యరు అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ 420 హామీలు ఇచ్చి ఇలా మరి ఈ ప్రభుత్వం ఉచితంగా చెప్తా ఉంది, ఉచితంగా ఇస్తా ఉంది, ఉచితంగానే పోతున్నాయని అంటే మరి చెప్పిందెవరు, ఇచ్చిందెవరు, అప్పులు చేసేదెవరు? ప్రజలు అడిగినరా? ఎవరికి వాళ్ళు ఏది పడితే అది పెట్టినరు, మీ అవసరానికి పెట్టినరు, మీరు ఓట్ల కోసానికి పెట్టినరు. తర్వాత ఏమనంటే లేలే ఉచితాలు అక్కర్లేదు. మళ్ళా నిజంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలల్లో కొంతమంది లాభపడతారు, కొంత నయం అవుతుంది వాళ్ళకి. కొద్దిమంది కోసానికి కొద్దిమంది దోసుకపోతున్నారు, కొద్దిమంది ఈ అవసరమే లేదు వాళ్ళకి, అయినప్పటికీ వాళ్ళు తింటున్నారు అని అనుకుంటే మిగతా చాలా మంది మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అది కూడా చూసుకోవాలి. అయితే రాష్ట్రాలు ఇష్టారీతిన ఉచిత పథకాలు ప్రకటిస్తూ పోతున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా నేరుగా డబ్బులు చేతికి అందిస్తున్నాయి. ఆ డబ్బులతో ప్రజలు పేదరికం, నిరక్షరాస్యత, పౌష్టికాహార లోపం నుంచి బయటపడటం లేదు. ప్రజల సమస్యలు తీర్చడానికి దీర్ఘకాలంగా పెట్టుబడులు, విద్యా, వైద్యం, పట్టణాభివృద్ధి, ఇంకా అనేక ఇతర మౌలిక సదుపాయాల ఖర్చు పెట్టడానికి ఉచితాల వల్ల రాష్ట్రాల వద్ద నిధులు ఉండట్లేదు. కాబట్టి ఈ ఉచిత పథకాలు సుస్థిరాభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడవని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే వెల్లడించింది. అంతేకాదు ఇవి అన్కండిషనల్గా ఇక్కడ చూడండి అమలవుతున్న ఉచిత పథకాలని ఆ డబ్బులు ఉద్దేశించిన లక్ష్యానికి వాడాలని నిబంధనలు లేవని వివరించింది. ఒకసారి ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టక మళ్ళీ వాటిని తీసేయడం అనేది కష్టమని చెప్పే విధానంలో వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు రైతు బంధును కూడా ఎగబెడితే బాగుండు, ఇవి ఇవ్వకపోతే మంచిగుండు, అది కూడా రాకపోతే బాగుండు అని చెప్తా ఉన్నారు. ఇది దాని అర్థం. ఏదైనా సరే పెన్షన్లు రాకున్నా సరే, రైతు బంధు వేయకున్నా సరే, ఎందుకంటే నేరుగా డబ్బులు ఇచ్చేటి గవే కదా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు. అవన్నీ డీబీటీ సిస్టంలో మనందరికి కూడా అకౌంట్లలో పడతాయి. ఆ పడేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ నేరుగా డబ్బులు అందించేటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదు, పైగా ఉద్దేశించిన దానికి పోవట్లేదు అని చెప్పంటా ఉన్నారు. సో అయితే దీని ప్రకారంగా ఇక రాను ఒకటొకటి అంటే ఎన్నికలకు ముందేమో హామీలు ఇవ్వాలి, ఎన్నికలకు ముందేమో మీరు ఏదంటే అది ఇస్తాం, మీకు ఏదంటే అది ఇస్తాం, ఏది పోతే అది ఇస్తాం, లేకపోతే ఏది కావాలంటే అది ఇస్తాం అని చెప్పాలి. ఎన్నికలు అయిపోయినాకనేమో ఇక మళ్ళీ ఇట్లాంటి కథలు చెప్పాలి, ఇట్లాంటి స్టోరీలు చెప్పాలి. ఉచితాలు మనకు దేశానికి కష్టం, నష్టం, భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది కాబట్టి అది చేయాలి, ఇది చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇక మొత్తం తీసేయాలి. ఎక్కడికి వెళ్ళేసి పేదోళ్ళకి ఏమో అందకుండా చేయాలి. ఓట్లప్పుడేమో ఓట్లు వేయించుకోవడానికి అన్ని చెప్పాలి. ఓట్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇలా ఓడమల్లన్న బోడమల్లన్న అనకపోతే ఇంకేమంటారు? ఇలా ఏరు దాటేదాకా ఓడమల్లన్న, అన్నా మల్లన్న నమస్తేనే ఓడమల్లన్న. ఒక్కసారి ఏరు దాటినాక బోడమల్లన్న అయిపోతాడు. అయిపోయా నీ పని, అయిపోయా నీ కథ, అయిపోయా నీది వెళ్ళిపోయా. ఇక ఆ తర్వాత ఇట్లా మాట్లాడతారు. చూడుర్రి ఇగో నేడే కేంద్ర బడ్జెట్, ఐటీ జీఎస్టీ తగ్గింపు, ఆర్బీఐ వడ్డీ కోత, టారిఫ్ సవాళ్లు, ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాలకు వరాలు, ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటూ ఇక్కడ చూడండి ఒక్కసారిగో ఇంకా చెప్తారట, వరాలు కూడా ఇస్తారట. మళ్ళా దీన్ని మన ప్రతిపక్ష నాయకులంతా చెప్తారు. ఇక అది నేతి బీరకాయ సందంగా ఉంది, నేతి బీరకాయల నెయ్యి ఎట్లా లేదో ఇది అట్లనే మైసూర్ పాక్ల మైసూర్ ఎట్లా లేదో అని చెప్పి, మైసూర్ బజ్జీల మైసూర్ ఎట్లా ఉండదో ఇది కూడా అట్లే ఏముండదు అని చెప్పి రేపటి నుంచి మళ్ళా ఇదంతా లెక్కల బడ్జెటే, తమాషా బడ్జెట్, ఇదంతా లెక్కల జిమ్మిక్కులు అని చెప్తా ఉంటారు. మనం అంతా చూస్తాం. ఇక బడ్జెట్ వచ్చిన తర్వాత ఇక ఒకసారి ఏమేమి ఇస్తారో ఒకసారి చూడండి.
ఈ బడ్జెట్ ఎట్లా చేస్తారట అంటే ఇగో పెట్రోల్ డీజిల్ పై సుంకాలు పెంచి బ్యాలెన్స్ అవిట్ల మీద పెంచుతారట. అయిపోయాయి. మళ్ళా ఏడికి వచ్చిందంటే కథ మళ్ళీ గాడికి వచ్చింది. మళ్ళా పెంచి సామాన్యుడి మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచేలా నిర్ణయాలు, గ్రీన్ ఎనర్జీకి దన్ను, ఎంఎస్ఎంఈ ఉపాధికి పెద్దపీట, 4 ఎన్నికల రాష్ట్రాలకు వరాలు, నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ అంటూ ఇక్కడ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడితే ఒక్కసారి చూడండి. దిగుమతులు తగ్గించి గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహం, సింహభాగం చమురును దిగుమతి చేసుకోవడం అంతర్జాతీయ అస్థిర రాజకీయాల నేపథ్యంలో భారత్ పరిస్థితి బలహీనంగా మారుస్తుంది. అందుకే దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించే నిర్ణయాలు బడ్జెట్లో ఉండొచ్చు. ఇందుకు సంబంధించిన ఎక్విప్మెంట్లు, ఇతర వ్యవస్థల నిర్మాణాలకు ప్రోత్సాహకాలు ఉండొచ్చు. అదే సమయంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం, కార్మిక శక్తి అధికంగా ఉండే రంగాలకు నైపుణ్యాభివృద్ధికి, అప్రెంటిస్షిప్లకు ప్రోత్సాహకాలు, కేటాయింపులను పెంచే ఛాన్స్ ఉంది. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారాన్ని అందించి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను బూస్ట్ చేయాలని, ఎగుమతులు పెంచుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోందంటూ మొత్తానికైతే ఇలా ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాలపైన నజరిగో ఇది అసలు ముచ్చట. ఒకసారి చూడరు. 3 పెద్ద రాష్ట్రాలు, అవి ప్రతిపక్ష కూటమి పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ బడ్జెట్ కేంద్రం ప్రవేశపెడుతుంది. అందుకే ఎన్నికల రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాలు ఎట్లయితే ఉన్నాయో అట్లే బీజేపీ పాలిత అస్సాం కేంద్రంగా కొన్ని మేజర్ డెసిషన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది వేసవిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ సమ్మర్లో ఈ 3 రాష్ట్రాలకు జరిగే ఎన్నికలు ఏవైతున్నాయో ఈ పశ్చిమ బెంగాల్, అట్లే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 3 పెద్ద రాష్ట్రాలకు సంబంధించిన విషయాలే ఎక్కువ కనిపిస్తాయి. వాళ్ళకే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మీరు చూడరు. ఇంకా తొలిసారి ఆదివారం పద్దు అంటూ ఆదివారం పెడుతున్నట ఫస్ట్ టైం. అప్పుడెప్పుడో 1999లో వచ్చిందట ఫిబ్రవరి 28. అట్లా ఇప్పుడు కూడా మళ్ళా ఆదివారమే బడ్జెట్ ప్రవేశపెడుతున్నట.